హలో అండి, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు సరదాగా కాసేపు ఇలా. ఈరోజు అయితే మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. మేము మా ఫ్యామిలీ కలిసి అందరం కూడా శ్రీశైలం దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. సరదాగా అయితే మీకు చూపిద్దామని కొన్ని మాత్రం వీడియో తీసానండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే నేను అక్క వాళ్ళు అందరు కలిసి రెడీ అయ్యి కావల్ బస్ స్టాండ్కి వెళ్ళామండి. మేమైతే బస్సులో శ్రీశైలం వెళ్తున్నామండి. మేమైతే నైట్ 10:30కి బస్ స్టాండ్కి వచ్చామండి. ఇక్కడంతా వెయిట్ చేస్తున్నాము బస్ కోసం. మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారండి. దగ్గర బస్సు వచ్చేసరికి మధ్యరాత్రి 12:30 అయిందండి. 12:30కి బస్సు వచ్చిన తర్వాత మేము అక్క వాళ్ళైతే బస్సు ఎక్కాము. బస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి కావలి నుంచి. సో మేమైతే వెళ్ళి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని కాసేపు సరదాగా కబుర్లు చెప్పేసుకొని స్లీప్ వేసామన్నమాట. మధ్యలో టోల్ గేట్ అయితే వచ్చిందండి. ఉదయాన్నే 5:30కి అయితే శ్రీశైలం అయితే చేరుకున్నామండి. బస్సు అయితే కొండల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ టైంలో మెలకు వచ్చింది. వెంటనే మేమైతే లేసేసి ఆ కొండల మధ్యలో వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. చూడండి, ఇక్కడ చిన్న బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, వాటిల్లో మనకి తేనె తయారవుతుందంటండి. ఇక్కడ తేనె తయారు చేస్తే ఇక్కడ ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చున్నారండి. అమ్ముతారంట ఇక్కడ తేనె. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కొండల్ని, రోడ్డుని అన్ని వీడియో తీసానండి. చూడండి ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఉందో, మీరు చూసేయండి. ఫోన్ చేశాను. ఆల్మోస్ట్ మనమైతే శ్రీశైలానికి రీచ్ అయ్యామండి. అందరూ కూడా భక్తులందరూ కూడా మాలలు వేసేసుకొని చాలామంది అయితే కాలినడకన వస్తున్నారండి. నాకైతే అది చూసినప్పుడు చాలా సంతోషం వేసిందండి. మనకి మనసులో ఎంత గలతగా ఉన్నా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. చూడండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలామంది అయితే ఈ శివరాత్రికి అయితే నడిచే దర్శనానికి వెళ్తున్నారండి. చూడండి, మనమైతే శ్రీశైలానికి వచ్చేసామండి. ఇప్పుడైతే
బస్సు బస్ స్టాండ్కి బయలుదేరుతుందండి. బస్ స్టాండ్లో దిగగానే మా తమ్ముడు అయితే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా శ్రీశైలం వస్తున్నాడండి. ఇక్కడ మేమందరం కూడా మా తమ్ముడు కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో చూడండి, అక్కడ వస్తున్నాడు కదా, అతనే మా పెద్ద తమ్ముడు అండి. అబ్బాయి హైదరాబాద్ నుంచి మమ్మల్ని అయితే మీట్ అయ్యాడు. మేమందరం కలిసేసి ఇంకా పాతాళ గంగకైతే బయలుదేరుతున్నామండి. అక్కడ అందరం కూడా ప్రశాంతంగా స్నానం చేసేసి అప్పుడు దేవుని దర్శనానికి అయితే వెళ్తాము. పాతాళ గంగకు వెళ్ళే మధ్యలో చాలా షాప్స్ అన్నీ చాలా బాగున్నాయండి. సో ఆ వీడియోని మీరు చూసేయండి. శ్రీశైలం శివయ్య దగ్గరికి వచ్చి దర్శించుకునేటప్పుడు తప్పకుండా సందర్శించే ప్రదేశాలలో ఈ పాతాళ గంగ ఒకటండి. చాలామంది 90% పీపుల్ దాకా ఇక్కడికి పాతాళ గంగకు వచ్చి స్నానం చేసేసి పోతారండి. కొంతమంది మాత్రం ఈ మెట్లు ఎక్కి దిగలేని వాళ్ళు ఉంటే రూమ్స్ బుక్ చేసుకొని అక్కడే స్నానం చేసి దేవుని దర్శించుకోవడానికి వెళ్తారు. ఇక్కడ పసుపు కుంకుమ టెంకాయ అన్నీ అమ్ముతున్నారండి. ఈ పసుపు కుంకుమ తీసుకొని గంగమ్మకి సమర్పించేసి దండం పెట్టేసుకొని స్నానం చేసేసి అయితే వెళ్తారండి అందరూ. మేము కూడా అలాగే వెళ్ళాము. మా జాగ్రత్త చూసుకో. పిల్లలు మేము ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడ లేడీస్కి చిన్న చిన్న రూమ్స్ ఉంటాయండి. అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని నీట్గా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేమైతే ఇంటి దగ్గర నుంచి లెమన్ రైస్ తెచ్చామండి. దారి మధ్యలో కూర్చొని టిఫిన్ అయితే చేసిన తర్వాత అందరం కూడా బ్యాగ్స్ కౌంటర్లో ఇచ్చేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళామండి. ఫోన్లలో లేదు కాబట్టి నేనైతే మధ్యలో ఏమీ వీడియోస్ తీయలేదండి. దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ప్లేసెస్ని అయితే నేను షూట్ చేశాను. అవి కూడా చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాకు దర్శనం అయిపోయిందండి. చాలా బాగా దర్శనం జరిగిందండి. ఇప్పుడైతే తమ్ముడు వెళ్ళి బ్యాగ్స్ తీసుకొచ్చాడు. ఇప్పుడు మేమైతే ఎవరైనా శ్రీశైలం వచ్చినప్పుడు ఒక 5 ప్రదేశాలను అయితే సందర్శించుకుంటారండి. శ్రీశైలం నుండి శిఖరం మధ్యలో ఒక 5 ప్లేసెస్ని అయితే చూసామండి. శ్రీశైలం నుండి శిఖరం వరకు దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఈ మార్గంలో సాక్షి గణపతి, అటకేశ్వరం, పాలధార పంచదార, లలితాదేవి పీఠం, శ్రీశైల శిఖరం ఈ 5 దర్శించడానికి మాకైతే 5గురికి 1000 రూపాయలు ఛార్జ్ చేశారండి. మనం కార్లో వస్తే హ్యాపీగా కార్లోనైనా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ టెంపుల్స్ అన్ని షూట్ చేయడానికి నా దగ్గర ఫోన్ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి కొన్ని మాత్రమే షూట్ చేశానండి. ఇప్పుడైతే మనం పాలధార పంచదార ఎంట్రన్స్లోకి వచ్చామండి. నేను మా పిల్లలందరం కలిసి వెళ్తూ ఉన్నాము పాలధార పంచదారకి వెళ్ళడానికి. మార్గంలో మొత్తం షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ వాతావరణం అయితే ఆహ్లాదకరంగా చాలా బాగుందండి. ఈ చుట్టుపక్కల నల్లమల్ల అడవుల్లో దొరికే వనమూలికలను ఇక్కడ అమ్ముతారండి. వీటిల్లో అయితే నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియండి. ఫ్రెండ్స్, వీటిల్లో మీకేం తెలుసో కామెంట్ చేసేయండి. ఇది కరెక్టాయలా? కరెక్ట్. అదే కుంకుడుగాయ. ఇవి ఇది అడవి సాంబ్రాణి, కస్తూరి బొట్లు, చిట్టి కాదులు, అమ్మవారి 108 రూపాయలు,
తామర గింజలు, ఆడుకునే గబ్బలు, లక్ష్మీ గబ్బలు. ఏం కావాలో ఏంటి ఏది శ్రీకాయమ్మ దేనికి ఉపయోగపడతాయి తలకు పోసుకుంటారు. ఇవి శుద్ధి అవుతుంది. ఇవి తెల్లీశ్వరి పాములు తెలు రాకుండా బయట గుమ్మానికి కట్టుకుంటారు. ఫ్రెండ్స్, ఇదేనండి పాలధార పంచదార అంటే. ఈ వాటర్ అనేది మహాశివుని పీఠం నుండి వస్తాయటండి. చూడండి, ఇవి కొండపై నుంచి కూడా పడట్లేవు. చాలా మంది జనాలు అయితే వచ్చారండి. ఈ వాటర్ అంతా కూడా రాళ్ళ మధ్యలో నుంచి వస్తున్నాయండి. అందుకే ఇవి ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నాయో ఎవరికి తెలియదటండి. సో మేమందరం కూడా పాలధార పంచదార వాటర్ అయితే తాగేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామండి. మధ్యలో అయితే మా తమ్ముడు ఈ శ్రీశైలం డ్యామ్ని అయితే షూట్ చేశాడండి. మేమైతే డ్యామ్ దగ్గరికి అయితే ఏం వెళ్ళలేదండి. సో మరి ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్.